వాడికి భయపడి రివ్యూలు చెప్పడం అనేది నా వల్ల కాదు. వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ డెవిల్స్ డబల్ నెక్స్ట్ లెవెల్ రివ్యూ. ఇది G5 అయితే స్ట్రీమింగ్ అవుతోంది. సో ఈ మూవీలో హీరో ఎవరు అంటే మన కమెడియన్ సంతానం గారు ఉన్నారు కదా, ఆయన హీరోగా నటించిన మూవీ G5 లో ఇవాల్టి నుంచి స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ రివ్యూ ఎలా ఉందో చెప్పుకునే బదులు నా ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా నొక్కేసేయండి. ఈ మూవీ గురించి మాట్లాడాలి అంటే ఇది బేసిక్ గా మూవీ రివ్యూవర్స్ గురించి. సో మూవీ రివ్యూ చేసే వాళ్ళకి నరకం చూపించి రివ్యూ ఇవ్వకుండా ఆపడమే ఈ మూవీ యొక్క ప్లాట్. ఈ మూవీ స్టార్టింగ్ 15 to 20 minutes కొంచెం ఎంగేజ్మెంట్ గానే వెళ్తుంది. అంటే మూవీ రివ్యూస్ చెప్పడం వల్ల ప్రొడ్యూసర్స్ ఎలా నష్టపోతారు, అసలు సినిమా అనేది ఎలా ఎఫెక్ట్ అవుతుందని చూపించారు. ఓకే, సంథింగ్ ఉందనుకుంటూ ముందుకెళ్ళాం, కానీ ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయింది హెడ్. అసలు సినిమా ఎందుకు తీశారు, ఏమనుకుని తీశారు, అసలు ఇంత బడ్జెట్ ఎవరు పెడుతున్నారు, వాడి ఎడిటింగ్ ఏంటో, ఆ సాంగ్స్ ఏంటో, అసలు అంత క్లమ్జీగా ఉంది. అండ్ సెకండ్లీ అక్కడక్కడ కొంచెం కామెడీ వర్కౌట్ అయినా ఓవర్ యాక్షన్ అనేది ఎక్కువ ఉంది. ఈ మూవీ ఓవరాల్ గా చూసుకుంటే ఎలా ఉంది అంటే నాకైతే నచ్చలేదు. నీరసపు గుర్తు సినిమా ఎదిరా అంటే డెవిల్స్ డబల్ నెక్స్ట్ లెవెల్. ఇది రీసెంట్ గా శ్రీవారి మీద ఒక సాంగ్ చేసి పెద్ద ఇష్యూలో అయితే ఇరుక్కుంది. సంతానం గారు దాన్ని నేను అపాలజీ చెప్పను, నేను తిరుపతి వస్తానని చెప్పి సమ్ ఛాలెంజెస్ కూడా చేశారు. మేబీ 2 to 3 weeks బ్యాక్ అనుకుంటా థియేటర్ లో అయితే రిలీజ్ అయింది. చూద్దాం అనుకున్నా, తర్వాత రియలైజ్ అయ్యా సో డిలే హ్యాస్ సమ్ డెస్టినీ గైస్, దాన్ని నమ్ముకోండి. ఎందుకంటే ఈ మూవీయే నాకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ మూవీ కథ విషయానికి వస్తే మన హీరో రివ్యూలు చెప్తూ ఉంటాడు. సో ఆ రివ్యూ చెప్పడం వల్ల సినిమా అనేది ఎలా చచ్చిపోయిందో, ఒక డైరెక్టర్ కూడా సూసైడ్ చేసుకుని చచ్చిపోతాడు. స్పెషల్ ప్రీమియర్ టికెట్ కింద వీళ్ళింటికి ఒక గిఫ్ట్ బాక్స్ అయితే పంపిస్తారు. ఆ గిఫ్ట్ బాక్స్ లో ప్రీమియర్ టికెట్ అయితే అవైలబుల్ ఉంటుంది. సో ఆయన థియేటర్ లో పిలిచి ఒక ప్లే అవుతున్న సినిమాలోకి మన హీరోని సినిమాలోకి అయితే పంపించేస్తారు. హీరో ఒక్కనే పంపిస్తే సినిమా వర్కౌట్ అవుతుందా? అవ్వదు కదా. సో పక్కన ఒక కమెడియన్ కూడా ఉండాలి కాబట్టి సురేందర్ రాజన్ గారిని అయితే లాగారు. గౌతమ్ వాసుదేవన్ మీనన్ గారు ఇలాంటి స్క్రిప్ట్ ఎలా ఓకే చేశారు, ఎలా యాక్ట్ చేశారు అనేది నాకు అర్థం కాలేదు. ఎన్నో మంచి సినిమాలు తీసిన ఆయన ఇలాంటి స్క్రిప్ట్ లోకి చేయడం అనేది కొంచెం వియర్డ్ గా అనిపించింది నాకు. సినిమా అయితే అసలు బాగాలేదు. సో ఒకవేళ మీరు టైం పాస్ వర్క్ చేస్తూ బ్యాక్గ్రౌండ్ లో ఏదో ఒకటి రన్ అవ్వాలి అనుకుంటే కనుక ఈ మూవీ అయితే పెట్టుకొని చూడండి. ఓవరాల్ గా ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ ప్రకారం నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ అయితే 1/5. కామెడీ అక్కడ వర్కౌట్ అయింది కాబట్టి ఇస్తున్నాను. సో ఇది G5 అయితే స్ట్రీమింగ్ అవుతుంది. మరిన్ని మూవీ రివ్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ఇప్పుడు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయిపోండి.